ఇమాజిన్ చేయండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్లడ్ హిట్ ట్రైబల్ ఏరియాలో ఉన్నారు. అక్కడ విలేజెస్ ఆల్ క్రైయింగ్ బికాజ్ వాటర్ లేదు, పవర్ లేదు. సో హీ హాస్ ద అథారిటీ. బట్ షుడ్ హీ వెయిట్ ఫర్ ఢిల్లీస్ పర్మిషన్ ఆర్ యాక్ట్ ఇమీడియట్లీ? ఇది క్వెషన్ కాదు. ఇది GS2 మైండ్ సెట్. లెట్స్ అండర్స్టాండ్ హౌ GS2 ట్రైన్స్ అన్ ఐఏఎస్ ఆఫీసర్స్ హార్ట్ అండ్ బ్రెయిన్. GS2 is not just polity. It's not just కాన్స్టిట్యూషన్ చాప్టర్స్. ఇది ఐఏఎస్ ఆఫీసర్ మైండ్ సెట్ని ట్రైన్ చేయడానికి సిలబస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే హీఈస్ లైక్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ అ పొలిటికల్ థ్రిల్లర్. అండ్ GS2 ఇస్ ద స్క్రీన్ ప్లే. ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎలా సిస్టమ్ని అండర్స్టాండ్ చేయాలి, ఎలా చేంజ్ తీసుకురావాలి. కాన్స్టిట్యూషన్ మన స్టోరీకి ఒరిజిన్ లాంటిది. జ్యుడిషియరీ హీరోకి గైడెన్స్ లాగా. గవర్నెన్స్ సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి టూల్స్. ఫారెన్ పాలసీ ఇదొక యుద్ధమే కాదు, ఇదొక స్ట్రాటజీ. సో ఒక బేసిక్గా GS2 అంటే ఐఏఎస్ మైండ్ ప్లస్ హార్ట్. లాని రెస్పెక్ట్ చేయడం, పూర్ పీపుల్ పైన ఎంపతి ఉంచడం, పాలసీ లూప్ హోల్స్ ఐడెంటిఫై చేయడం, ఎథికల్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం. GS2 పేపర్ సిలబస్లో బేసిక్గా 4 పిల్లర్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్. ఇది మన దేశం యొక్క DNA. కాన్స్టిట్యూషన్ అంటే జస్ట్ ఆర్టికల్సే కాదు, ఇది ఇండియా యొక్క సోల్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనం ఏం చదువుతాం? ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫెడరలిజం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంతా ఈ ఈ టాపిక్లో మనం చదువుతాం. పాలిటీ, దేశం అసలు ఎలా రన్ అవుతుంది. పాలిటీ అంటే ఓన్లీ రూల్సే కాదు, ఇది రియల్ లైఫ్ పొలిటికల్ డ్రామా. ఇక్కడ కొందరు యాక్టర్స్ వస్తారు, లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్. సో వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సెంటర్ వర్సెస్ స్టేట్, జ్యుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం పాలిటీలో మనం చూస్తాం. థర్డ్ గవర్నెన్స్, రూల్స్ని యాక్షన్లో తీసుకెళ్లడం ఎలా. సో గవర్నెన్స్ అంటే సింపుల్గా పాలసీ ప్లస్ ఇంప్లిమెంటేషన్ విత్ అకౌంటబిలిటీ. ఇక్కడ మనం సివిల్ సర్వీస్ యొక్క రోల్ని మనం బేసిక్గా చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెసిషన్స్ అనేవి ఇక్కడ గవర్నెన్స్లో మనం చూస్తాం. ఇక్కడ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ ఎలా, NGOs ఎలా వర్క్ అవుతాయి, ఈ గవర్నెన్స్ ఏంటి, అసలు గుడ్ గవర్నెన్స్ యొక్క ఇండికేటర్స్ ఏంటి, ఇలాంటి కొన్ని టాపిక్స్ని మనం ఈ ఈ చాప్టర్లో చూస్తాం. లాస్ట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఇండియాకి వరల్డ్తో ఉన్న సంబంధం ఏంటి. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే వార్స్ మాత్రమే కాదు, ఇది స్ట్రాటజీ, ఫ్రెండ్షిప్, ఇండియా యొక్క ఇమేజ్ని బిల్డ్ చేయడం. ఇండియా నైబర్హుడ్ కంట్రీస్తో రిలేషన్ ఎలా ఉంది, పాకిస్తాన్, చైనా, నేపాల్తో ఎలా ఉంది, కొన్ని ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ ఏంటి, UN కానీ, G20, ఏషియన్, ఇలాంటి గ్రూపింగ్స్లో ఇండియా యొక్క రోల్ ఏంటి. కొన్ని అగ్రిమెంట్స్ వేరే కంట్రీస్తో మనం చేస్తాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ, డిఫెన్స్ ప్యాక్స్ కానీ. ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ ఏంటి, ఇండియా యొక్క డయాస్పొరా ఏంటి, గ్లోబల్ లెవెల్లో మన డిప్లొమసీ ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూస్తాం. సో సింపుల్గా GS2 చదవాలి అంటే బేసిక్ బుక్స్ ఆర్ ఎనఫ్. NCERTs అండ్ లక్ష్మీకాంత్ ప్రాపర్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, డైలీ కరెంట్ అఫైర్స్ని కాన్సెప్ట్తో లింక్ చేయగలిగి ఒక స్ట్రక్చర్గా మనం ఆన్సర్ చేయగలిగితే GS2లో మంచిగా స్కోర్ చేయగలుగుతాం. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ rigorously and try to add real world examples. Try to add quotations. Try to add Supreme Court judgments. This will help you to score more. ఫైనల్గా GS2 అంటే నేను ఒక IAS హార్ట్ సర్జరీ లాంటిదని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ నేర్చుకోవడంతో పాటు కొన్ని వాల్యూస్ కూడా బిల్డ్ అవుతాయి. ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేయడం, లాని ఎంపతిని బ్యాలెన్స్ చేయడం, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఫిక్స్ చేయడం, ఇండియాని వరల్డ్లో రిప్రజెంట్ చేయడం, ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇదొక IAS ఆఫీసర్ యొక్క సోల్ ట్రైనింగ్ అని నేను అంటాను. సో నెక్స్ట్ వీడియోలో GS3, ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ అన్ IAS ఆఫీసర్. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియో అండ్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ GS2, where law meets leadership, where constitution meets compassion. This is UPSC Ocean.